దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్లారా, ఈ దినము జూన్ 17వ తేదీ లేఖన భాగము అపోస్తల కార్యము 2వ అధ్యాయము 14 నుంచి 47 వచనాల వరకు దేవుని యొక్క వాగ్దానము. 17వ వచనము, మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. అంత్య దినములో మనుషులందరి మీద తన ఆత్మను కుమ్మరిస్తానని మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి యోవేలు గారి ద్వారా ముందుగానే మరి లేఖనమందు మరి ముద్రించి ఉన్నాడు. అది పేతురు గారు తెలియజేశాడు. వీరు మద్యముతో నింపబడలేదు, దేవుడు ఆత్మ చేత నింపబడ్డారు. ఆత్మ చేత నింపబడిన వీరు యోవేలు గ్రంథం సెలవిచ్చినట్లుగా మరి అంత్య దినాల్లో నా ఆత్మను కుమ్మరించి యవనస్తులకి దర్శనాలను, దాసులకి దాసురాళ్ళకి ప్రవచనాలను, మరి వృద్ధులకి కలలు కంటారు అని వాక్యము తెలియచేస్తుంది. అవును, పరిశుద్ధాత్మ కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనములో మరి పరిశుద్ధాత్మ కొరకు అడగండి, నిత్యముగా మీరు పొందుకుంటారు అని మరి ఉపమానముతో యేసు ప్రభువారు తెలియచేస్తున్నాడు. పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానం ఎంతో ప్రాముఖ్యమైనది. నీకు ఇవన్నీ ఉన్న ఆత్మ చేత నడిపించబడిన వారే నా బిడ్డలు, నా కుమారులని వాక్యము స్పష్టంగా తెలియచేస్తుంది. వాక్యము మరి గ్రంథము తెలియజేసినట్లుగా ఆత్మ చేత ముద్రించబడాలి అనగా పరిశుద్ధాత్మ చేత నీవు నడిపింపబడాలన్నది దేవుని యొక్క చిత్తము. ఈ అంత్య దినాల్లో అన్ని సంఘాల మీద, అందరి మీద దేవుని యొక్క ఆత్మను కుమ్మరించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే పరిశుద్ధాత్మను మరి పొందుకున్న తర్వాత కొన్ని కార్యాలు మనలో జరుగుతూ ఉంటాయి. హృదయ అంతరంగములో మరి అనేక రకమైన మరి దేవుని యొక్క ఆలోచనలు, దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు బ్రతకాలి అనే ఆశ నీకు కలుగుతూ ఉంటుంది. వాక్యం చదవాలని, ప్రార్థన చేసుకోవాలని, ఇలాగా పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను ప్రేరేపిస్తాడు. అగబు అనే ప్రవక్తకు కూడా మరి దేవుని యొక్క ఆత్మ నింపుదల కలిగి మరి కరువు వస్తుందని తెలియజేసినప్పుడు అందరూ కలిసి తమకున్న ఆస్తిని సమిష్టిగా పంచుకున్నారు. అలాగనే అనేక మందికి సహాయము చేశారు. అవును, ఆత్మదేవుడు జరగబోయే నష్టాన్ని మరి కష్టాన్ని కూడా తెలియజేస్తాడు. అపోస్తులైన పౌలు గారికి అయితే, ఇదిగో నువ్వు సంఖ్యల చేత ఈ విధంగా నువ్వు యెరూషలేముకి వెళ్ళిన తర్వాత మరణించవస్తుందని పరిశుద్ధాత్మ చేత అనేక మంది మరి ప్రవచించారు అపోస్తులైన పౌలు గురించి. కాబట్టి శ్రమైన, ఇరుకైన ఏదైనా సరే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ముందుగా తెలియచేస్తాడు. అయితే పరిశుద్ధాత్మ అభిషేకము కలిగి ఉండాలన్నది దేవుని యొక్క చిత్తం. ఒప్పుకోవలసిన పాపాన్ని 23వ వచనం, మీరు దుష్టుల చేత, దుష్టులు అంటే అక్రమకారులు. అవును, ఆ దినాల్లో బందిపోటు ఇద్దరు దొంగల మధ్య యేసు ప్రభువారిని సిలువ వేశారు. వారిలో ఒకడు రక్షించబడ్డాడు, ఒకడైతే మరి రక్షించబడలేదు, దేవుడిని దూషించారు. అక్రమకారులుగా ఉండకూడదు. మరి అంటే క్రమమైన జీవితం. ప్రభా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు గాని, ఇదిగో పరలోకమన్న తండ్రి చిత్తం జరిగించి వాడే మరి దైవరాజ్యానికి అర్హత కలిగిన వారు. కనుక అక్రమంగా నడుచుకోకూడదు, క్రమంగా నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. యేసు ప్రభువారు కుడి చేతి పక్క ఉన్న దొంగ ఏమో ఇది నాకు న్యాయమే, కానీ ఎడం చేతి పక్క దొంగ దేవుణ్ణి దూషించాడు. దయచేసి దేవుణ్ణి దూషించే వాళ్ళంగా కాకుండా, అక్రమంగా నడుచుకోకుండా క్రమంగా నడుచుకొని దైవ రాజ్యానికి సిద్ధపడదాము గాక. చివరిగా ఆజ్ఞ 41వ వచనం, మరి పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు, ఆత్మచేత నింపబడి వాక్యాన్ని ప్రకటించినప్పుడు వేల మంది, లక్షల మంది ఉంటే 3000 మంది వాక్యాన్ని అంగీకరించారు. వాక్యం అనేక మంది వింటారు, అంగీకరించే వాళ్ళు మరి కొద్ది మందే, 3000 మంది. సహజంగా లక్షల మంది ఉన్నారు అక్కడ. గుర్తుపెట్టుకోండి, అనేక భాషలు, రాష్ట్రాల నుంచి వచ్చారు, దేశాల నుంచి వచ్చారు. మరి అటువంటి సమయంలో దాదాపు కొన్ని లక్షల మంది ఉంటున్న ఆ సమయంలో 3000 మంది మాత్రమే పేతురు గారు చెప్పింది ఏంటంటే, యేసు ప్రభువారే క్రీస్తు అని, మెస్సియా అని, దేవుడని, తండ్రి అయిన దేవుడే నియమించాడని చెప్పిన మాటలను కొద్ది మందే నమ్మారు. వాక్యాన్ని అంగీకరిస్తే, దేవుడు అంగీకరిస్తే నువ్వు బాప్తిసం తీసుకుంటారు.
బా మరి వారు అంగీకరించి బాప్తిస్వం తీసుకొని యేసు ప్రభుని దేవుడిగా ఒప్పుకొని బాప్తిస్వం తీసుకొని మరి అపోస్తుల యొక్క బోధ ఎందును రొట్టె ఎందును అలాగనే సహవాసం అందును ప్రార్థన ఎందును ఎడతెగకుండా బాప్తిస్వం అందుకున్న నీవు దేవుని నమ్ముకొని వాక్యాన్ని అంగీకరించిన నీవు 4 పనులు బోధ చాలా ప్రాముఖ్యమైనది. పంపబడిన వారి చేతే నువ్వు బోధ వినాలి. రెండోది సహవాసం, దేవుని బిడ్డలతో సహవాసం ఉండాలి. చెడు సహవాసం ఉండకూడదు. మంచి నడవడికను కూడా చెడ్డ సహవాసం చెడగొడుతుంది. కాబట్టి మంచి సహవాసంలో ఉండాలి. 3 మరి రొట్టె విరుచుట అనగా ప్రభు యొక్క శరీరమును ఆ యొక్క గుర్తుగాను ద్రాక్షరస రక్తముగాను స్వీకరించాలి. ఇంకా 4వది ఎడతెగని ప్రార్థనలో గడపాలన్నది దేవుడి చిత్తం. ఈ విధంగా మనము నమ్ముకున్న తర్వాత కొనసాగించవలసిన పనులు దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ దినం మీరు మమ్మల్ని ఆత్మచేత ముద్రించండి అయ్యా తండ్రి. అక్రమకారులుగా మేము ఉండకూడదు నాయన. వాక్యాన్ని అంగీకరించి ఆ ప్రకారం నడుచుకున్న వారు బండ మీద తన గృహాన్ని కట్టుకున్నట్టుగా నిజమే తండ్రి అలాగే మేము ఉండునట్లుగా నీ కృప చూపించండి, నీ దయ చూపించండి, మీ కనికరం మా మీద రానియండి. ఈ దినమంతా నీ కృప చొప్పున నడిపించి మహిమను తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.